అందరూ సంతోషంగా ఉండండి. దేవుడు మీ దుఃఖ దినాలను దేవుడు ఆయన సమాప్తం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఉదయకాలం దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, నీతిమంతుల యొక్క కష్ట దినాలను పోగొట్టబోతున్నాడంట. నెమ్మదిని కలుగజేయబోతున్నాడంట. నెమ్మది ఏంటో నీకు రుచి చూపించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. నెమ్మదికి నాకు బహుదూరమయ్యాను అని కీర్తనకాడు అంటాడు. యోబు కూడా అంటాడు. అయితే మికటమైన ఆయాసం నీకు కలిగింది కదా, అయితే నెమ్మదిని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పచ్చు. హల్లెలూయా. 2 రోజుల క్రితం, ఐ థింక్ 2 days బ్యాక్, ఒక ఇన్సిడెంట్ నేను విన్నాను. ఆ ఇన్సిడెంట్ విన్న తర్వాత నాకు కొంచెం భయం అయింది. సాధారణంగా నా నోటి నుంచి భయం అనే మాట రాదు. నాకు ఈ లోకపరమైనటువంటి భయాలు రావు. కొన్ని ఆరోగ్యకరమైనటువంటి భయాలు ఉన్నాయి. వాటిలో ఒక భయం ఏమిటంటే, దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరకుండా ఎక్కడ తప్పిపోతుందో అని జాగ్రత్తగా ఉండాలంట. హెబ్రీలకు రాస్తూ పౌలుగా అంటారు, దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించకుండా, దేవుని వాగ్దాన నెరవేర్పులోనికి మీరు వెళ్ళకుండా ఒకవేళ తప్పిపోతారేమో అని భయపడండి అంటాడన్నమాట. That means there is every possibility that we can miss the fulfillment of God's promises in our life. అంటే దాని అర్థం ఏమిటంటే, దేవుడు మనతో నేరుగా మాట్లాడినా, వాగ్దానాలు ఇచ్చినా, ఆ వాగ్దానాలు ఒకవేళ తప్పిపోతామేమో అన్న భయం కలిగి మనము జాగ్రత్తగా ఉండాలి. అంటే భయపడుతూ జీవించాలని చెప్పడం లేదు, కానీ జాగ్రత్తగా జీవించాలి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? ఒక పాస్టర్ గారి గురించి వారి స్నేహితుడు చెప్పినటువంటి మాట, అది నా రక్తంలోకి వెళ్ళిపోయింది. నాకు తెలిసి దీన్ని నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోను. కొన్ని సంగతులు అంతే అండి, కొన్ని లోపలికి రక్తంలోకి వెళ్ళిపోతాయి అంతే. ఎప్పటికీ మర్చిపోను. ఏ సర్వీస్లో కూడా నేను మర్చిపోను. నేను ఎక్కడ కూడా మర్చిపోను. అర్లీ మార్నింగ్ సర్వీస్లో మర్చిపోను, సండే సర్వీస్ మార్నింగ్ సర్వీస్లో మర్చిపోను, ఈవినింగ్ సర్వీస్లో మర్చిపోను. ఎక్కడ నేను మర్చిపోను. నేను ఒంటరిగా ప్రార్థన చేసినా నేను మర్చిపోను. ఒక పాస్టర్ గారికి 2000 సంఘాలు ఉన్నాయంట. హీ హ్యాస్ 2000 churches. 2000 సంఘాలు ఉన్నాయంట. చాలా పెద్ద పరిచర్య, చాలా అనుభవంతో కూడినటువంటి పరిచర్య. వారు పరిశుద్ధాత్మ పండుగలు అని చెప్పి, పరిశుద్ధాత్మ కూటం అని చెప్పేసి ఒక అడవిలో అక్కడ ట్రైబల్స్ మధ్య ఒక మీటింగ్ పెట్టారు. ట్రైబల్స్ మధ్య మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ చాలామంది, ఒక దగ్గర 1000 మంది వచ్చారంట అక్కడికి. అడవిలో 1000 మంది అంటే చాలా పెద్ద గ్యాదరింగ్ అదే. 1000 మంది వచ్చారు. అక్కడ వీళ్ళు స్తుతి ఆరాధన చేస్తుంటే వారు కూడా బాగా స్తుతి ఆరాధన చేశారు. బాగా పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడు బాగా. వారంతా కొంతమంది కింద పడ్డారు, దొల్లాడుతున్నారు. దేవుని శక్తి వస్తే కింద పడతారు. దట్ ఈస్ కామన్ సెన్స్. ఈనాడు చాలామందికి సోషల్ మీడియాలో సోకాల్డ్ అర్ధ చదువు చదివిన పాస్టర్లు అంటా నేను. అర్ధ చదువుతో చాలా డేంజర్. అసలు పూర్తిగా తెలిసినంతైనా మాట్లాడచ్చు అంట, తెలియనోడితోనే మాట్లాడచ్చు, కానీ మిడిమిడి జ్ఞానం ఉన్నతో అసలు మాట్లాడమంటాయి. అర్ధ చదువు కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు సోషల్ మీడియాలో. కింద పడిపోతారు. ఎట్లా పడిపోతారంటారు అనమాట. పెద్ద వాళ్ళండి. ఎట్లా అసలు ఎంత కామన్ సెన్స్ లేదంటే, స్పిరిచువల్ కామన్ సెన్స్. ఇప్పుడు ఎట్లా పడిపోతారు, ఎందుకు పడిపోతారంటే, వాళ్ళకందరికీ నేను చెప్పేది ఒకటే ఏమిటంటే పోయి కరెంట్ వైరు ముట్టుకోండి. అది ఏంటి, మీ ఇంట్లో ఉన్న చూడండి, చిన్న వైర్ కాదు, కొంచెం పెద్ద వైరు ముట్టుకోండి. కొంచెం పెద్ద వైరు ముట్టుకుంటే మనుషులు ఎందుకు పడిపోతారో నీకు అర్థమవుతుంది. వాక్యం చెప్తే అర్థం కావడంలా, దేవునికి శక్తి ఉంది అని చెప్తే అర్థం కావడంలా. పోనీ బైబిల్ చదువుతారంటే బైబిల్ చదివారు వాళ్ళు, అంటే ఆ వచనాలు కనిపించవన్నమాట. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి అరెస్ట్ చేసేదానికి వచ్చి, నజరేయుడైన యేసు నీవేనా అంటే, ప్రభు ఎస్ ఐ యామ్ అన్నాడు. నోరు తెరిచి ఐ యామ్ అంటూనే వచ్చినటువంటి విశ్వాసులు కాదు, వచ్చినటువంటి వాళ్ళంతా అందరు కింద పడిపోయారు. ఒక్క మాట మాట్లాడితే పవర్ అండి, గాడ్స్ పవర్. ఇప్పుడు దాన్ని ఆసరా చేసుకుని కొంతమంది జిమ్మికులు చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. నేను ఒక మాట అంటాను, టచ్ అంటాను, నువ్వు పడాలి, నువ్వు ఎగిరిపోయి పడాలి అని నాటకాలు ఆడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ దేర్ ఆర్ జెన్యూన్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ చాలామంది ఉన్నారు. హల్లెలూయా. అంతేందుకు నేను ఎప్పుడు కూడా దీనికి పెద్దగా ఫేమస్ అయ్యాను కదా, కింద పడేయడం అనే దాన్ని ఫేమస్ అయ్యాను. ఎంతమంది పడారో, నేను చేతులు పెట్టినప్పుడు ఎంతమంది పడిపోయారో. ఇట్ ఇస్ కామన్ సెన్స్ అండి. దేవుని యొక్క శక్తి నా లోపల ఉండి వచ్చినప్పుడు ఆ శక్తిని తట్టుకోలేకపోయినప్పుడు కింద పడిపోతారు.
చేయి పెట్టిన వెంటనే పడిపోరు. ఆ పవర్ ఫ్లో అయిందనుకోండి, కంటిన్యూస్గా ఫ్లో అయిందనుకోండి, మీరు రిసీవ్ చేసుకున్నాను అనుకోండి, పడిపోతారు. అది సో అది ఏం పెద్ద విషయం కదా. దట్ ఈస్ కామన్ సెన్స్ అనమాట. దట్ ఈస్ కామన్ సెన్స్. సో అది చాలామందికి అసలు మిస్ అయిపోయింది. స్పిరిచువల్ కామన్ సెన్స్ అన్నమాట చాలా చాలా ప్రాముఖ్యం అనుకో. సో అక్కడ బాగా పడిపోతున్నారంట, దొల్లాడుతున్నారంట, కొంతమంది త్రాగుబోతులాగా అయ్యారంట. టచ్ అంటూనే చాలామంది విమర్శిస్తున్నారు. ఇప్పుడు విశ్వాసులు ఒకవేళ పాస్టర్ ఇప్పుడు నేనే ఓ తాగుబోతులాగా నేను వ్యవహరించిన అనుకోండి, ఇంక అందరూ ఊరుకుంటారా? బైబిల్ ఏమనుంది? బైబిల్లో 120 మంది ఎలా బిహేవ్ చేశారంటే, త్రాగుబోతులు ఎలా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేశారు. బైబిల్లో ఉంది అది. యా, వెన్ ద హోలీ గోస్ట్ కమ్స్ అపాన్ దెమ్, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, డోస్ ఎక్కువైనప్పుడు డ్రంకన్ స్టేట్లోకి వెళ్ళిపోతాం. సో అయితే మద్యం తాగినోడు చేసే పనులు చేయరు వీళ్ళు. టోటల్ డిఫరెంట్ ఉంటుందన్నమాట. అది రుచి తెలియనటువంటి వారు, ఆ అనుభవం లేనటువంటి వారు వాటి గురించి ఏం తెలియదు వారికి. వాటి గురించి మాట్లాడడం కూడా మాట్లాడకూడదు. నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే, భాషల గురించి ఎవరికైనా మాట్లాడే అర్హత ఎవరికైనా ఉందా అంటే, భాషలలో మాట్లాడే వానికి అర్హత ఉంది. ఇప్పుడు మనము అనంతపురంలో ఉండి అమెరికా మనం ఎప్పుడు చూడలే, అమెరికా గురించి కామెంటరీ ఇస్తే ఎట్లుంటుందని చెప్పండి. అమెరికా గురించి చెప్పాలంటే అమెరికా వాడే చెప్పాలి, లేదంటే మనం అమెరికా చూస్తే అప్పుడు చెప్పాలి. మనం చూడకుండా ఇక్కడే ఉండేసి అమెరికా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటే ఇలా. ఇప్పుడు అనంతపురం గురించి అమెరికాలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి? అనంతపురం గురించి అమెరికా వాళ్ళు మాట్లాడితే ఏమైనా అర్థం ఉందా? ఫూలిష్నెస్ అంటాం. నువ్వు వెళ్ళావా? నువ్వు చూసావా? నువ్వు నడిచావా? అనంతపురం నువ్వు చూసావా కదా? చూడకుండా, వినకుండా, రుచి చూడకుండా ఎలా మాట్లాడతావు నువ్వు? భాషల గురించి మాట్లాడే వాళ్ళు భాషలతో మాట్లాడుకుంటే దాని యొక్క శక్తి వాళ్ళకి ఏం తెలుసు? సో వాళ్ళకి తెలియని విషయాల గురించి మాట్లాడడం అన్నది చాలా మూర్ఖత్వం అన్నమాట. నాకు తెలియని వాటి జోలికి నేను అసలు వెళ్ళను. పరిచర్య ప్రారంభించిన తర్వాత దగ్గర 3-4 సంవత్సరాలు విశ్వాసం గురించి నేను బోధించలేదు. ఇప్పుడు ఎప్పుడు చెప్పినా కూడా విశ్వాసం లేకుండా నా బోధ ఉండదు. 3-4 years విశ్వాసం గురించి బోధించలే. ఎందుకు బోధించలే నాకు తెలియదు, నాకు అర్థం కాలేదు. ఐ డెంట్ అండర్స్టాండ్. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్పేవారు. నేనే బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, ప్రభు దగ్గర నేర్చుకున్నాను. నేను విశ్వాసం గురించి బోధించేదానికి నాకు ధైర్యం చాలలేదు. సో నాకు తెలియని విషయాలు నేను చెప్పలేను. నేను చెప్పాను అంటే పరీక్షించి పిలిచి పిప్పి చేసి బయటకు వస్తాను నేను. హల్లెలూయా. వెన్ ఐ స్పీక్ యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. వెన్ ఐ స్పీక్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం నేను వివరిస్తున్నానంటే మీరు యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ గ్రాంటెడ్. ఎందుకంటే ఐఎమ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. నేను మామూలు వ్యక్తిని కాదు, చదువురానోడిని కాదు, సగం చదువురానోడిని కాదు. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ మ్యాన్. నేను ప్రతిదీ కూడా ఏది సగం చెప్పను. సో ఆ రీతిగా అన్నీ బాగా పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయంట. ఆయనకు సడన్గా యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమాడంట. ఆ అడవిలో మధ్యలో ప్రభు కనిపించాడు. స్తుతుల మధ్య ఆయన ఆసుడు అవుతాడు కదా. కాబట్టి ప్రభు వచ్చాడంట. బాగా సంతోషంగా ఉన్నాడంట, హ్యాపీగా ఉన్నాడంట. కాసేపు హ్యాపీగా గడిపాడంట. చూశాడంట. కాసేపు అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతున్నాడంట. ఓపెన్ విజన్ అనమాట ఇది. క్లోజ్డ్ విజన్ అంటే అర్థం ఏంటంటే, కళ్ళు మూసుకుంటే కనిపిస్తాడు, కళ్ళు తెరిస్తే కనిపించాడు. ఓపెన్ విజన్ అంటే కళ్ళు మూసుకున్న కనిపిస్తుంటాడు, తెరిచినా కనిపిస్తూ ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్ ఓపెన్ విజన్. ఓపెన్ విజన్లో ప్రభు కనిపించారు. క్లోజ్డ్ విజన్ ఒకవేళ మోసం ఉండేదానికి ఆస్కారం ఉంది, కానీ ఓపెన్ విజన్స్ అస్సలు మోసం ఉండదు. ఓపెన్ విజన్స్ జెన్యూన్ విజన్స్ ఉంటాయి. ఓపెన్ విజన్స్. ప్రభు వెళ్ళిపోతుంటే ఆయన పరిగెత్తి వెళ్ళి చేయి పట్టుకున్నాడు. ప్రభు ఎందుకు వెళ్తున్నావు? వై యు ఆర్ లీవింగ్ దిస్ సర్వీస్? 2-3 ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటానన్నావు కదా. 2-3 ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటానన్నావు కదా. వచ్చావు, చాలా సంతోషం, మా మధ్యలో సంతోషంగా ఉన్నాం. ఎందుకు వెళ్తున్నావు అని గట్టిగా పట్టుకుంటే ప్రభువు ఇలా చూసి కాస్త కోపంగా, కాస్త అసహనంగా, కాస్త బాధతో అని చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ నా వాక్యము పైన విశ్వాసము లేదు, అందుకే నేను వెళ్ళిపోతున్నా అన్నాడట. ఐ డోంట్ సీ ఫెయిత్ హియర్. ఎగరడాలు, డాన్సులు, కింద పడాలు, అరవడాలు, కేకలు ఇవి ఉన్నాయి. ఓకే, కొంతవరకు నేను ఆనందించా. కానీ ఇక్కడ నా వాక్యము పైన విశ్వాసము లేదు, అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పాడంట. అంటే ఇప్పుడు ఎన్ని సంఘాల్లో ప్రభువు ఉంటాడు. మనం మోసపోతుంటాం చాలాసార్లు. అది విన్న తర్వాత నాకు చాలా భయం అయిపోయి నేను ఒక్కటి అడిగాను ప్రభువును, ప్రభువా ఎప్పుడు కూడా అట్లా వెళ్ళిపోద్దయ్యా, నేను ఉన్న చోట నువ్వు ఒక్కడివే మాకుండేది, మాకు ఎవరు లేరు, ఇక
నువ్వు వెళ్ళిపోతే మేమేం చేసుకోవాలయ్యా? మా బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. అమ్మమ్మో, నువ్వు వెళ్ళిపోయే వాతావరణము నేనున్న చోట ఉండకూడదు. నువ్వు వెళ్ళిపోయే వాతావరణం నేనున్న చోట ఉండకూడదు. నేను ఎక్కడ ఉంటే అక్కడికి నువ్వు పరిగెత్తుకొని రావాలి. నేను ఆశీర్వాదం ఇచ్చేంత వరకు నువ్వు అక్కడ ఉండాలి. దేవునితో చెప్పుకున్న ప్రభువా, నువ్వేం కావాలంటే చేస్తానయ్యా. నువ్వు వెళ్ళిపోతే ఇంకేంటి ప్రభువా? నువ్వు వెళ్ళిపోతే నేనేం చేసుకోవాలి? వచ్చేది నీ కొరకు, బోధించేది నీ కొరకు, స్తుతించేది నీ సంతోష కొరకు, నిన్ను సంతోషపెట్టేదానికి. హల్లెలూయ హల్లెలూయ. పరిచర్య చేసేది నిన్ను సంతోషపెట్టేదానికి. నువ్వు వెళ్ళిపోతే నాకేంటి? ఇంకా నువ్వు సంఘంలో లేకపోతే నేను ఎవరి కోసం మాకేం చెప్పాలి? ఎవరి కోసం చెప్పాలి? యూ షుడ్ స్టే లార్డ్, యూ షుడ్ స్టే. నువ్వు మాత్రం వెళ్ళిపోవద్దయ్యా. కొంతమంది అతి జ్ఞానం కలిగినటువంటి విశ్వాసం అంటారు, దేవుడు పోడు, నిన్ను విడువడు, నిన్ను ఎన్నడు ఎడబాడు అంటారు కదా. అది వేరేమ్మా, అది వేరే. ఆ వాక్యం వేరే. ఆయన ఇప్పుడు పాతాళంలో కూడా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు, కాదా చెప్పండి? కీర్తనగాడు ఏమంటాడు? పాతాళంలో నేను బెడ్ వేసుకొని పడుకున్నా కూడా అక్కడ కూడా నువ్వు నన్ను ఉన్నావు అంటాడు. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెసెంట్. ప్రతి చోట దేవుడు ఉంటాడు. కానీ మేనిఫెస్టేషన్ అన్నటువంటిది ఒకటి ఉంటుంది, ప్రత్యక్షం అవుతాడు. ఇప్పుడు యేసుప్రభు ప్రతి చోట ఉన్నాడు, కానీ పౌలుకు ఆ రోజు కనిపించాడు కదా. కనిపించి వెళ్ళిపోయాడు కదా. ఏమండి, 120 మంది 12 మంది శిష్యులను బేతనియా దగ్గరికి అక్కడికి తీసుకుని వెళ్ళి, కొండ దగ్గర తీసుకుని వెళ్ళి అందరూ చూస్తుండగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయినట్లే మళ్ళీ కూడా వస్తాడు కదా, వచ్చి వెళ్తుంటాడు కదా. దేర్ ఆర్ విజన్స్. దర్శనాలు ఉన్నాయి, ప్రభుతో అనుభవాలు ఉన్నాయి, ప్రభుతో ముఖాముఖి అనుభవాలు ఉన్నాయి. చాలామంది క్రైస్తవులకు ఏమండి ఇటువంటి అనుభవాలు రావు. ప్రార్థనలో ఎక్కువ గడిపితే కదా, దేవుని సన్నిధిలో ఎక్కువ గడిపితే కదా ఇటువంటి అనుభవాలు వచ్చేది. ఎవరి కొరకు దేవుడు ఇటువంటి అనుభవాలను ఆయన దాచి ఉంచాడంటే, ఎవరైతే మూల్యం చెల్లిస్తారో, సమయాన్ని దేవునికి ఇస్తారో, తమ జీవితాన్ని ఎవరైతే దేవునికి సమర్పించుకుంటారో, ఎక్కువ సమయం ఆయనతో గడుపుతారో, ఎక్కువగా ఆయనతో ఉండడాన్ని కోరుకుంటారో, లోకం కంటే ఎక్కువగా కొన్ని విషయాలు నన్ను భలే తాకుతాయండి. కొన్ని విషయాలు నేను మర్చిపోలేను, నా జీవితంలో కొన్ని విషయాలు మర్చిపోలేను. వాటిలో ఇదొకటి అన్నమాట. ఐ ఆల్వేస్గా ప్రతి సర్వీస్ ముందు నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నాయనా నువ్వు మాత్రం వెళ్ళిపోద్దయ్యా దయచేసి ప్లీజ్. ఎవరు చర్చికి రాకున్నా పర్వాలేదయ్యా, చర్చి ఒకళ్ళ ఖాళీగా ఉన్నా పర్వాలేదు, నువ్వు ఉంటే చాలయ్యా. నువ్వు ఉండాలి. నువ్వు ఉంటే చర్చిలు నిండిపోతాయి, పొర్లి పారుతాయి. ప్రభువా నువ్వు ఉండగా ఖాళీగా ఎప్పుడు కూడా చర్చి ఉండదయ్యా. నువ్వు ఉండాలి. ఏం కావాలో చెప్పు, నేను చేస్తానయ్యా. నువ్వు వెళ్ళిపోదు దయచేసి. ప్రభుకి ఏం కావాలి? విశ్వాసం కావాలి. అందుకే ప్రభు ఏమన్నాడు? మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు మనుషులలో విశ్వాసము కనుగొనునా? ఏ విశ్వాసము? దేవుని వాక్యము పైన విశ్వాసము, దేవుడు చెప్పిన మాట పైన విశ్వాసము. హల్లెలూయా. ఫెయిత్ ఆల్వేస్ అట్రాక్ట్స్ గాడ్. విశ్వాసం ఎప్పుడు కూడా దేవుని ఆకర్షిస్తుంది. అవిశ్వాసము పొమ్మనకుండా పొగబెడుతుంది. అవిశ్వాస వాతావరణంలో ఆయన ఉన్నాడు, వెళ్ళిపోతాడు ఆయన. సో వీ షుడ్ క్లియర్లీ సీ దట్ వీ షుడ్ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మాటికి మనం చెప్పుకోవాలి, దేవునికి చెప్పాలి, ప్రభువా నేను నమ్ముతా, నువ్వు ఏం చెప్పినా నమ్ముతా, నీ మాట నేను నమ్ముతా, ఈ వాక్యాన్ని ఉన్నట్టుగా నేను నమ్మేస్తా. యోబు గారు అంటారు కదా, నా స్వాభిప్రాయం కంటే నీవు ఇచ్చిన మాటకి నేను ఎక్కువ విలువ ఇచ్చానంటాడు. నా అభిప్రాయాలు కాదు ప్రభువా, నా యొక్క మనసు చెప్పినట్లు కాదు, నీ వాక్యాన్ని నేను నమ్ముతాను అని చెబితే మీ గృహాల్లో యేసుక్రీస్తు ప్రభు నివాసం చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. అయితే ఉన్నట్లు నీకు తెలుస్తుంది, అనుభవిస్తావు. ఒక వ్యక్తి మీ ఇంటిలో ఉన్నట్లు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీకు కాన్షియస్ వచ్చేస్తుంది, పాస్టర్ గారు మా ఇంట్లో ఇప్పుడు ఉన్నారు అన్నటువంటి స్పృహలో మీరు ఉంటారు, అన్నటువంటి జ్ఞానంలో మీరు ఉంటారు. ఇన్ ద సేమ్ వే సడన్గా యూ విల్ నో దట్ జీసస్ ఈజ్ దేర్. ప్రభువు మీతో ఉన్నాడు, మీ ఇంట్లో ఉన్నాడని అవగాహన మీకు వస్తుంది. దాన్ని ఏమంటామంటే సన్నిధి అంటాం, ప్రజెన్స్ అంటాం. సో ఇటువంటి మేనిఫెస్టేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో వ్రాయబడినటువంటి వాక్యం వేరు, దేవుడు అప్పుడప్పుడు చేసే కార్యాలు టోటల్లీ డిఫరెంట్ అనమాట. ఎక్కడ 2-3 ఉంటే అక్కడికి వస్తానని చెప్పాడు కదా, వస్తే ఖచ్చితంగా వస్తాడు. అయితే వచ్చిన వాడిని పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? విశ్వాసంతో పట్టుకోవాలి.
విశ్వాసంతో ఆపాలి. హల్లెలూయా. యాయిరింటికి వెళ్తున్నాడు, కుమార్తెను లేపేదానికి వెళ్తూ ఉంటే ఒక ఆవిడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి స్త్రీ పరిగెత్తుకొని వచ్చి ఏమండి వస్త్రపు చెంగును ముట్టుకొని ఆయన ఆపేసింది, ఆయన పోకుండా ఆపేసింది. యేసుక్రీస్తు ప్రభువు విశ్వాసానికి స్పందించాడు. ఆయన చివరిగా అన్న మాట ఏంటో తెలుసా? అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం చొప్పున నీకు కలుగును కాక. హల్లెలూయా. వాట్ ఆర్ యూ బిలీవింగ్ టుడే? ఈరోజు నువ్వు ఏమి నమ్ముతున్నావు? ఏమి నమ్మడం లేదా? ఏమి నమ్ముకుంటే దేవుడు ఏ కార్యం చేయాలి? నీవు నమ్మిన దాన్ని బట్టే కార్యాలు జరుగుతాయి. ఏ నమ్మకంతో ఈరోజు వచ్చావు, ఏమి కావాలని ఈరోజు వచ్చావు, ఏ ఆశతో నువ్వు వచ్చావు, నమ్ము దేవుడు చేస్తాడని, నమ్ము దేవుడు నీతో మాట్లాడతాడని. హల్లెలూయా. నేను ప్రార్థన చేసుకుని వచ్చా, నేను సిద్ధపడి వచ్చా. మీరు సిద్ధపడి వస్తే దేవుడు మాట్లాడతాడు, దేవుడు కార్యాలు చేస్తాడు. ఉదయకాలంలో ఒక సహోదరి నా దగ్గరకు చెప్తుందన్నమాట. అసలు వారు బస్సులో వెళ్తున్నారంట. బస్సులో వెళ్తుంటే రాత్రంతా ప్రయాణం చేశారు. బస్సులో అర్లీ మార్నింగ్ 5 గంటల సమయంలో కొంచెం ముందు 4:30-4 ఆ ప్రాంతంలో బస్సు ఆగిపోయిందంట. ఎందుకు ఆగిపోయిందో ఏం అర్థం కాలేదు, అలా ఆగిపోయింది. వారందరూ కూడా కుటుంబ సమేతంగా ఆ బస్సులో వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలి వరకు అర్థం కాలేదు. కరెక్ట్గా గంట కొట్టినట్టు టైం అయింది, 5 గంటల టైం అయింది. 5 గంటల టైం అవుతూనే అనుదిన ఆరాధన స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. సో వెంటనే మొబైల్ తీసేసి అనుదిన ఆరాధన పెట్టుకున్నారు. సో అనుదిన ఆరాధనలో నేను చెప్తున్నంట, అందరు కూర్చోండి, కుటుంబ సమేతంగా కూర్చోండి, పడుకున్న వారందరూ నిద్రలేయండి అని లేపి అందరినీ లేపుతుంటే అందరూ కుటుంబ సమేతంగా కూర్చున్నారంట. మొబైల్ వాళ్ళు చూస్తుంటే మధ్యలో నేను అన్నానంట, దేవుని యొక్క వెలుగు కుటుంబాల్లోనికి దిగుతూ ఉంది, దెయ్యాలు పారిపోతున్నాయి, చీకటి పారిపోతుంది అన్నానంట. ఆ మాట అనగానే ఆమె కళ్ళు తెరవబడ్డాయంట. బస్సు లోపల నుంచి దయ్యాలు వెళ్ళిపోయాయంట. బస్సులోంచి కొన్ని దయ్యాలు వెళ్ళిపోయిన వెంటనే బస్సు రిపేర్ చేయకుండానే ఏమి చేయకుండానే బస్సు స్టార్ట్ అయిందంట. బస్సు స్టార్ట్ వెళ్ళిపోయారంట. హల్లెలూయా. నాకు తెలియదు అది, నేను ఆ మాట ఎప్పుడు చెప్పానో కూడా నాకు తెలియదు. సో నేనేమంటానంటే మన ఆశను బట్టి దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి, నేను నమ్ముతున్నా యేసయ్యా, నేను నమ్ముతాను, నా జీవితంలో నువ్వు కార్యం ఖచ్చితంగా చేయాలి ప్రభువా. నన్ను ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళడు. కానీ ఆ కార్యం చేసే విషయంలో ఆయన చేతకాని వాళ్ళలాగా ఉండకూడదు. వాక్య ప్రకారం లిటరల్గా వదిలిపెట్టాడు, కానీ కార్యము చేయలేక వెళ్ళిపోతాడు. ఆయన నీ జీవితంలో కార్యం చేయలేక వెళ్ళిపోతాడు. నజరేతు నుంచి ఎలా తిరిగి వెళ్ళిపోయాడు, ఏ కార్యము చేయలేక అలా వెళ్ళిపోతాడు. సో మనము ఎప్పుడు కూడా మన సంఘాల్లో మన పరిచర్యలో ఎప్పుడు కూడా యేసయ్యకి అనువైన వాతావరణాన్ని సృష్టించాలి. హల్లెలూయా. ఆయన ఒక మిషన్ లాగా ఉండడు. ఆయన ఒక వ్యక్తి, ఆయనకు ఫీలింగ్స్ ఉంటాయి, ఆయనకు ఎమోషన్స్ ఉంటాయి, ఆయనకు నచ్చే పరిస్థితులు ఉంటాయి, నచ్చని వాతావరణం ఉంటుంది, ఆయన మెచ్చే పరిస్థితి ఉంటుంది. ఒక వ్యక్తి ఇలా స్టేజ్ మీద నిలబడి మైక్ పట్టుకొని శరీరానుసారంగా శరీరరీతిగా నోటికి వచ్చినట్లు ఏమండి మాట్లాడుతున్నారనుకోండి, యేసయ్య ఉంటాడు అక్కడ? ఉండడు, అస్సలు ఉండడు. చర్చ్ ఏమో ఆయన పేరు మీదనే ఉంటుంది, పేరుకేమో చర్చ్ సర్వీస్ జరుగుతుంటుంది, కానీ ఆయన ఉండడు. అటువంటి దౌర్భాగ్యపు స్థితి నాకు ఎప్పుడు కూడా రాకూడదని నేను ప్రార్థన చేసుకున్నా. ఎప్పుడు కూడా నేను చెప్తాను దేవునికి, ప్రతి సర్వీస్ ఉంది, ప్రభు అనైనా నువ్వు వెళ్తే నువ్వు ఉండాలా. యూ స్టే లార్డ్, యూ స్టే ఇన్ మై మీటింగ్స్, యూ స్టే ఇన్ మై సర్వీసెస్. నువ్వు ఖచ్చితంగా ఉండాలయ్యా. ఐ స్పీక్ ఫెయిత్, ఐ టాక్ అబౌట్ ఫెయిత్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. హల్లెలూయా. సో వీ షుడ్ బిలీవ్ వాట్ గాడ్ సెడ్. దేవుని నమ్మాలి, బిలీవ్ గాడ్. దేవుని నమ్మండి, దట్ విల్ సాల్వ్ ఆల్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. ట్రస్టింగ్ గాడ్ విల్ సాల్వ్ ఆల్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. సో పట్టు వదలని మొండి విశ్వాసములు ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుతూ, మరి విత్తడం మాత్రమే కాదు, పంటను కోయడం ఎలాగో మనం తెలుసుకోవాలని మాట్లాడుతూ, ఆ పంటను కోయడంలో దేవదూతల పరిచర్య గురించి మనం మాట్లాడుతున్నాం. దేవదూతల పరిచర్య గురించి దాదాపుగా ఇప్పటికీ 10 వర్తమానాలు అయిపోయాయి. ఐ థింక్ దిస్ ఇస్ 11th one, 11వ అనుకుంటాను. దేవదూతల పరిచర్య గురించి నిజంగా ప్రియులరా, నేను 1-2 ప్రసంగాలు చేద్దాం అనుకున్నా, కానీ అసలు త్రవ్వే కొద్దీ నేను రిగ్రెట్ అవుతున్నారే. ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేశాం? నాకు ఎంత నెగ్లెక్ట్ చేసినట్టు అనిపించిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు సరే ఈ వాక్యం చదివి మనం ముందుకెళ్దాం. హెబ్రీలకు వ్రాయబడిన పత్రిక, కంఠస్థం కావాలి, హెబ్రీలకు వ్రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం.
అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1:14 వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఇక్కడ 1వ అంతా కూడా యేసు ప్రభు పరిచర్య, దేవదూతల పరిచర్యకు కంపేర్ చేస్తూ పౌలు గారు వివరిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య ప్లస్ దేవదూతల పరిచర్య. దేవదూతల గురించి మాట్లాడుతూ వీరందరూ, అందరూ చెప్పండి, వీరందరూ అంటే భూమి మీద ఉన్న దేవదూతలందరూ. భూమి మీద దేవదూతలు ఉన్నారు. మీ ఇంటి ముందు దేవదూతలు ఉన్నారు, మీ ప్రక్కన దేవదూతలు ఉన్నారు, ఈ స్థలమంతా దేవదూతలు ఉన్నారు. హల్లెలూయా. ఈ స్థలమంతా కింద పైన చుట్టూ మొత్తం దేవదూతల చేత నిండిపోయి ఉన్నది. హల్లెలూయా. వి ఆర్ సరౌండెడ్ బై ఇన్యూమరబుల్ ఏంజల్స్. భూమి మీదికి దేవుడు ఆ దేవదూతలు పంపించారు. చంద్రమండలం పైన దేవదూతలు లేరు, అవసరం లేదు. అక్కడ సూర్యుని పైన దేవదూతలు లేరు, అక్కడ అవసరం లేదు. నక్షత్రాల పైన దేవదూతలు లేరు, అక్కడ అవసరం లేదు. భూమి మీదికి దేవదూతలు పంపబడ్డారు. పంపించింది ఎవరంటే సైన్యములకు, దేవదూతల సైన్యాలకు అధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు. వీరు ఎందుకు పంపబడ్డారంట? రక్షణయను స్వాస్థ్యం పొందిన వారికి ఏమండి పరిచారము చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారు. అంటే మన కొరకు, మనకు ఇంకా ఒకవేళ కొంచెం పచ్చిగా చెప్పాలంటే పని మనుషుల్లాగా దేవుడు మన కొరకు ఎవరిని పంపించాడో తెలుసా? దేవదూతలు పంపించాడు. హల్లెలూయా. కొన్ని చిన్న చిన్న కామెడీ వీడియోస్ కూడా పెడుతుంటారు కొంతమంది కదా. ఇప్పుడు పని వారంతా కూడా ఎట్లా అయిపోయారు తెలుసా? సెల్ ఫోన్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు. పని వాళ్ళు సెల్ ఫోన్లు మెయింటైన్ చేస్తారు. ఎంత సంపాదిస్తున్నారండి పని వాళ్ళు. అసలు ఫుల్ ఏమండి మోడర్న్ అయిపోయారు వాళ్ళు, ఫుల్ అప్డేటెడ్ అయిపోయాడు. వాళ్ళు కండిషన్ పెడతారు పని వాళ్ళు. ఈ టైం నుంచి ఈ టైం వరకే మేము చేస్తాం పని, ఇది మాత్రమే చేస్తాం, ఇది మేము చేయము. సో ఫుల్ కండిషన్స్ అనమాట. ఇక్కడైతే పర్లేదు, కానీ అసలు సిటీస్లో ఎంత డిమాండ్ ఉందో తెలుసా? సిటీస్లో పని వాళ్ళు దొరకడం చాలా కష్టం. పనివారు అసలు ఫుల్ అప్డేటెడ్గా ఉన్నారు సిటీస్లో. అలాగైతే దేవుడు మన కొరకు ఎటువంటి పనివారిని పెట్టాడు తెలుసా? ఏమండి, మనకంటే జ్ఞానులు, మనకంటే తెలివివంతులు, మనకంటే బలవంతులు కదా. చాలాసార్లు ఇప్పుడు చూడండి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, వీళ్ళకంతా గన్మెన్లు ఉంటారు. వాళ్ళు ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎంత పక్కకున్నా కూడా గన్మెన్లు ఎలా ఉంటారంటే ఫుల్ స్ట్రాంగ్ ఉంటారు. ఇంకా బౌన్సర్స్ ఉంటారు కొంతమందికి, డబ్బులు ఉన్న వాళ్ళు బౌన్సర్స్ని పెట్టుకుంటారు. వీళ్ళేమో పక్కగా ఉంటారు. బౌన్సర్లు ఎట్లా ఉంటారు తెలుసా? పవర్ఫుల్గా ఉంటారు. ఇన్ ద సేమ్ వే శక్తివంతులు, జ్ఞానులైనటువంటి వారు దేవదూతలు, వారిని దేవుడు మన కొరకు అపాయింట్ చేశాడు. మనకు పని చేసే దాని కొరకు దేవుడు నియమించాడు. మాకు ఒక సర్వెంట్ ఉంది, ఓల్డ్ లేడీ అనమాట. ఆమెకు దగ్గర 65 సంవత్సరాలు ఉంటాయి. బక్క ప్రాణి అనమాట. చాలా 40 కేజీల బరువు కూడా ఉంటుంది ఆమె. చాలా. ఇప్పుడు సర్వెంట్ ఉంది, ఆమె చేస్తుంది, వంట చేస్తుంది, అన్నీ చేస్తుంది. ఇప్పుడు ఆ సర్వెంట్ ఉన్నా కూడా సర్వెంట్ని నేను పెట్టుకొని రోజు ఆమెను ఇంట్లో పెట్టుకొని ఏమండి నేనే ఊడ్చుకుంటూ, నేనే బాత్రూమ్లు క్లీన్ చేసుకుంటూ, నేనే వండుకుంటూ, నేనే అంట్లు తోముకుంటూ, అన్నీ నేనే చేసుకుంటుంటే ఏమంటారండి లోకము? ఏమంటారు? ఒకవేళ అలా చేస్తే ఏమని అర్థము? నాకు బుర్ర ఉందనా, లేదా ఇందులో గుజ్జు లేదని అర్థం అనమాట. సర్వెంట్ని పెట్టుకొని నీవెందుకు పని చేస్తున్నావు? నీవెందుకు కష్టపడుతున్నావు? సర్వెంట్ను ఉపయోగించుకో, సేవకురాలిని ఉపయోగించుకో, సర్వెంట్ను పెట్టుకొని సర్వెంట్ చేసే పనిని నువ్వెందుకు చేస్తావు? సర్వెంట్ చేయగలిగే పనిని నువ్వెందుకు చేస్తావు? దేవదూతలు దేవుడు నీ కొరకు నియమించితే ఎన్నిసార్లు దేవదూతలు వాడుకున్నావు నువ్వు? ఒక దైవజనుడు ఉన్నారు, చార్లెస్ క్యాప్స్ గారు అని, గొప్ప దైవజనుడు అనమాట. ఒకసారి ఆయన ఒక మీటింగ్ నుంచి ఏమంటే వస్తున్నారంట. ఏరోప్లేన్లో వచ్చాడు. ఏరోప్లేన్లో దిగేసి మరి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తున్న క్రమంలో ఆయన ఏరోప్లేన్ దిగిన తర్వాత ఆయన సూట్ ఇలా తీసేసుకున్నాడట. సూట్ ఇలా తీసేసినప్పుడు ఏమైందంటే ఆయన టై పిన్ డైమండ్తో చేసుకున్నాడు. డైమండ్తో ఉన్నటువంటి టై పిన్ ఉందంట ఆయనకి. డైమండ్తో ఉన్నటువంటి టై పిన్ అది మిస్ అయిందంట. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే డైమండ్ పిన్ మిస్ అయిందంట. ఎక్కడైనా ఎదుగుతాడండి? ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగి ఇంటికి వచ్చేసాడు. ఎక్కడైనా ఎదుగుతాడు. సో కాబట్టి ఆయన ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే, నా టైప్ ఇన్ పోయింది అని నేను మాట్లాడకూడదు అనుకున్నాడు.
ఐ లాస్ట్ మై టైప్ ఇన్, ఐ లాస్ట్ మై వాల్యుబుల్ డైమండ్ టైప్ ఇన్ అని మాట్లాడకుండా ఏం మాట్లాడు తెలుసా? ఐ విల్ గెట్ ఇట్ అన్నాడు. నేను పొందుకుంటా. ఐ కెన్ హ్యావ్ వాట్ ఐ మిస్డ్. నేను పోగొట్టుకున్నది నేను పొందుకుంటా అని చెప్పి హీ ఈజ్ అవేర్ ఆఫ్ ద ఏంజలిక్ మినిస్ట్రీ. ఆయనకు దేవదూతల పరిచయం గురించి అవగాహన ఉంది కనుక ఆయన ఏం చెప్పాడు తెలుసా? మై ఏంజల్ గో అండ్ బ్రింగ్ దట్ టైప్ ఇన్ టు మీ అన్నాడు. సింపుల్గా, మై ఏంజల్ గో అండ్ బ్రింగ్ దట్ టైప్ ఇన్ టు మీ. వెళ్ళి టైప్ నా కోసం తీసుకొని రావా, నేను ఎక్కడో పోగొట్టుకున్నా, తీసుకుని రా అన్నాడంట. ఐ విల్ నాట్ మిస్ ఇట్. నువ్వు ఉన్నావు, నువ్వు వెళ్ళి తీసుకొని వస్తావు అంతే. దానికోసం ఉపవాసం లేదు, ప్రార్థన లేదు, ఏం లేవు అనమాట. దానికోసం జస్ట్ ఏంజల్కి చెప్పాడు. 2 రోజుల తర్వాత వింత సంఘటనలు జరిగి కట్ చేస్తే మొత్తానికి టైప్ ఇన్ ఆయన చేతికి వచ్చేసింది. డైమండ్ టైప్ ఇన్ ఆయన చేతికి వచ్చేసిందట. వింత జరిగి బిల్విన్సన్ గారు అని ఉన్న దైవజనులైన ఒకసారి ఆయన ఎక్కడో వాచ్ పెట్టాడంట. కొంతమందికి ఇది ఒక భలే ప్రాబ్లం అనమాట. కొన్నిసార్లు వస్తువులు ఎక్కడ పెడతారో మర్చిపోతారు. కొంతమంది ఇంకా వాళ్ళు ఎక్స్పర్ట్స్ అనమాట. ఇంకా పలాని వస్తువు వాళ్ళకి తెలుసు, ఎక్కడ పెడతాం మర్చిపోతామని తెలుసు, కానీ వాళ్ళు మాత్రం నా విషయంలో జాగ్రత్తగా ఉండరు. నేను దువ్వెనలు అట్లాగే పెడుతుంటాను. ఎక్కడ పెట్టాను నాకు అర్థం కాదు. ఎన్ని కొన్నానంటే దగ్గర ఒక 20 డజన్ దువ్వెనలు కొని పెట్టుకున్నా. చిన్న దువ్వెనలు, పాకెట్ కుంబ్స్ డజన్ తెచ్చి పెట్టుకున్నా. ఇప్పుడు వెతికితే నాకు 2-3 తప్ప ఇంట్లో ఎక్కడ పెడతానో నాకు తెలియదు. కొన్నిసార్లు కీ ఎక్కడ పెడతానో తెలియదు. నేను అదే పనిగా కీ చెల్లి పెట్టేదానికి ఒకటి అదే పనిగా అమెజాన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకొని ఆడ పెట్టుకున్నాను. అది తెచ్చి పెట్టుకున్నా కూడా కీ ఎక్కడ పెడతాను, మళ్ళీ కీ కోసం వెతకాల్సినటువంటి పరిస్థితి. బిల్విన్సన్ గారు ఒకసారి ఆయన మంచి కాస్ట్లీ వాచ్ అనమాట. వాళ్ళంతా మొత్తం లక్షల్లో విలువయ్యే వాచ్లు వేసుకుంటారు వాళ్ళు. వాచ్ ఎక్కడ పెట్టాడంట, ఎంత వెతికినా కనిపించలేదంట. ఎంత వెతికినా కనిపించకపోతే ఆయన చెప్పాడంట, ఆయన దేవదూత ఎప్పుడు కూడా ఆయనతో ఉంటాడు. ఏమంటే బాడీ గార్డ్స్ వదిలిపెట్టి వెళ్ళిపోతారా? ప్రభుత్వం చేత బాడీ గార్డ్స్ నియమించబడ్డారు. ఎందుకు? కాబట్టి ఎమ్మెల్యేలను కానీ, ఎంపీలను కానీ, మంత్రులను కానీ వారు ఎప్పుడు కూడా కాపలా కాస్తుండాలి. వారు వదిలిపెట్టారు, దేవదూతలు వదిలిపెట్టారు, ఎప్పుడు నీతోనే ఉంటారు. కాకపోతే నీకు పని చేయించుకోవడం తెలియాలి, వారిని ఎలా యాక్టివేట్ చేయాలో నీకు తెలియాలి, వారిని ఉపయోగించుకోవడం నీకు తెలియాలి. దేవుడైతే ఇచ్చేశాడు. హీ ఈజ్ వెరీ గుడ్, గాడ్ ఈజ్ గుడ్. ఓ గివ్ థ్యాంక్స్ అంటు గాడ్, ఫర్ హీ ఈజ్ గుడ్ అండ్ హిస్ మర్సీ ఎండ్యూరత్ ఫర్ ఎవర్. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండను. ఎంత మంచి దేవుడైతే మన కొరకు దేవతలు నియమించాడు మనకు తెలియలేదు. ఉన్నారని అనుకుంటాం. ఎప్పుడో ఒకసారి అమావాస్యకు పుణ్యానికి పాటపడతాం. మనకు పరిచర్య చేయుట కొరకై పాట పాడతారు. ఎప్పుడైనా ఉపయోగించుకున్నావా దేవదూతల పరిచర్యను? కాళ్ళు ఎరగొట్టుకుంటారు, చేతులు ఎరగొట్టుకుంటారు. ఎక్కడ చూసినా గాయాలే, పచ్చి పుండ్లే ఉంటాయి. దేవదూతలు ఎక్కడ ఉన్నారు? దేవుడు ఇవ్వలేదా? దేవుడు ఇచ్చాడు. దేవదూతలు మీతో లేరా? ఉన్నారు. మరి ఏం చేస్తున్నారు? గోళ్ళు గెలుకుంటున్నారు. దేవదూతలు పని చేయడం లేదు చాలామంది జీవితంలో. వై ద ఏంజల్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ సో మెనీ లైవ్స్. దేవదూతలు పని చేస్తే బీభత్సంగా ఉంటుంది. దేవదూతల పరిచర్యను ఒక వ్యక్తి వాడుకున్నాడంటే అనేకులను దేవుని యొక్క రాజ్యం వైపు ఆకర్షిస్తాడు. ఐ వాంట్ టు లీడ్ ఎ లైఫ్ లైక్ యూ, నీలాగా నేను కూడా జీవించాలని అనుకుంటున్నానని అనేకులు ఆకర్షించబడి యేసయ్య దగ్గరికి వస్తారు. బిల్విన్సన్ గారు ఆయన దేవదూతతో చెప్పాడంట, ఐ మిస్డ్ మై వాచ్ సమ్వేర్, మై ఏంజల్ గో అండ్ బ్రింగ్ ఇట్ టు మీ. ఐ డోంట్ నో, ఐ హ్యావ్ సర్చ్. నేను వెతికాను, ఇల్లంతా వెతికా, నాకు అనిపించలేదు, నువ్వు వెళ్ళి తీసుకుంటా అన్నాడట. ఆయన రెడీ అయ్యి వచ్చే లోపల చూస్తే టేబుల్ పైన ఆయన వాచ్ ఉందంట. టేబుల్ పైన వాచ్, అన్ని పనులు జరుగుతాయి, ఏమంటే కనిపించారు అంతే. మొన్న ఏదో చూస్తుంటే ఏదో చిన్న క్లిప్పింగ్ అనిపించిందని, వీడియో క్లిప్పింగ్ అనిపించింది. ఒకడు లైవ్లో చేస్తున్నాడు అనమాట. ఒక గ్లాస్ పెట్టేసి ఇందులోనికి ఆత్మ వచ్చింది అన్నాడు. గ్లాస్లోనికి ఆత్మ వచ్చింది, మీరు అందరూ చూస్తున్నాగానే ఆత్మ వచ్చింది చూడండి. ఆత్మకు నచ్చలేదంట, వెళ్ళిపోతుందంట. ఆత్మ వెళ్ళిపోతుంది, నచ్చలేదంట, వెళ్ళిపోతుందంట. గ్లాస్ పగిలిపోయిందండి. అది అందరి కళ్ళ గ్లాస్ పగిలిపోయింది. దయ్యాలు కనిపించావు, కానీ కార్యాలు చేస్తున్నాయి కదా దయ్యాలు. క్రైస్తవుల కంటే ఇంకా మిగతా ఇట్లా నమ్మే వాళ్ళు ఎవరు ఉంటారండి? వీ బిలీవ్ దట్ డిమాండ్స్ ఆర్ ఎగ్జిస్టింగ్. అవును, కార్యాలు చేస్తాయి. దయ్యాల గురించి ఒకళ్ళకి బాగా క్లియర్గా తెలియాలంటే మీరు ఖర్చు అనుకోకుండా ఆఫ్రికా దేశానికి వెళ్ళారనుకోండి, పక్షులు మాట్లాడతాయి. మనుషులు గాల్లో ఎగురుతుంటారు. విచ్ క్రాఫ్ట్ చేసేవాళ్ళు, చేతపడి చేసేవాళ్ళు గాల్లో ఎగురుతుంటారు. మనుషులు
చాలా భయంకరమైనటువంటివి ఉన్నాయి. ఇన్ ద సేమ్ వే దేవదూతలు కనిపించరు, కానీ కార్యాలు జరుగుతుంటాయి. హల్లెలూయా. మనోన్నతలు తెరవబడితే కనిపిస్తారు. కానీ ఆ జీవన శైలి మనం అలవాటు చేసుకోవాలి. ఎలీషా లాంటి జీవన శైలి. ఎలీషాకు దేవదూతలు ఎప్పుడు కూడా కనబడుతూనే ఉన్నారు. ఎంతమంది ఆయన చుట్టూ ఉన్నారో ఆయనకు తెలుసు. ఆయనకి ఎరికి ఎలీషాకు. గేహాజీ కళ్ళు తెరవమన్నాడు. కళ్ళు తెరవబడితే చూస్తే అన్ని అగ్నిరథాలే ఉన్నాయి. సో కనుక దేవదూతకు చెబితే దేవదూత వాంఛ తీసుకొని వచ్చి పెట్టాడు. నువ్వు ఎప్పుడైనా ట్రై చేసావా? యూ ట్రై ప్రభువా, ఈ పాస్టర్ చెప్పే వాక్యం కరెక్ట్ అయితే నాది ఫలంది పోయిందయ్యా, కాబట్టి నేను నా దేవదూతలకు పని అప్పగించు, మరి ఖచ్చితంగా చేసి పెడతారు. ఏంజల్స్ ఆల్వేస్ రెస్పాన్స్ టు ఫెయిత్. విశ్వాసానికి దేవదూతలు స్పందిస్తారు. దేవుని చిత్తమైతే వెన్ విల్ ఏంజల్స్ విల్ బి ప్రొవోక్డ్. దేవదూతలు ఎప్పుడు అసహనానికి గురవుతారు, దేవదూతలు ఎప్పుడు కోపగించుకుంటారు, వచ్చే వారం చెప్తాను కదా. రెండు తెలుసుకోవాలి. వాళ్ళతో పని చేయించుకోవడమే కాదు, ఏమంటే వారిని బాధ పెట్టకూడదు, వారిని ఇబ్బంది పెట్టకూడదు, వారికి కోపాన్ని మనం తెప్పించకూడదు. వై ఏంజల్స్ ఆర్ బీయింగ్ ప్రొవోక్డ్. చాలాసార్లు మనకి ఇవన్నీ తెలియవు కదా, జ్ఞానం లేక మనం నశించిపోతుంటాం. సో దేవదూతల పరిచర్యను మనం ఉపయోగించుకోవాలి. వీ షుడ్ యూజ్ దెమ్. ఇంట్లో సర్వెంట్స్ని పెట్టుకొని ఉపయోగించుకోకపోతే ఏం ప్రయోజనం చెప్పండి? దేవునికి ఏం సంతోషం ఉంటుంది? అరే నేను వీళ్ళకు ఎంత మంచి దేవదూతలు ఇచ్చినా కూడా వీరు దేవదూతలు అసలు ఉపయోగించుకోవడం లేదే, వీళ్ళంతా అసలు మూర్ఖులు రానాయన అని దేవుడు ఎంత బాధపడుతుంటాడో. అన్నీ ఇచ్చినా కూడా, ఇప్పుడు మీ పిల్లలను బాగా 1,00,000 రూపాయలు 2 లక్షలు పెట్టి మంచి స్కూల్లో, ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించారు అనుకోండి, ఆడికి అన్ని 0 మార్కులు వస్తున్నాయి అనుకోండి, ఎంత బాధపడతారు మీరు? ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఎంత మంచి స్కూల్లో నేను చేర్పించినా కూడా 0 మార్కులు వస్తున్నాయి. ఏమి దౌర్భాగ్యం రా ఇది, ఏమి దరిద్రత రా ఇది, నీకు ఏం కొదవ చేసాం రా అని బాధపడతారు లేదా? దేవుడు కూడా అంతే. ఇప్పుడు దేవదూతలనిచ్చా, వాక్యాన్ని ఇచ్చా, పరిశుద్ధాత్మనిచ్చా, బోధకులనిచ్చా, అన్నీ ఇచ్చా, కానీ మన వాళ్ళు వెనుకబడి ఉన్నారని దేవుడు నిజంగా బాధపడుతుంటాడు. సో వీ హ్యావ్ ఏంజల్స్ విత్ అస్. మనతో దేవదూతలు ఉన్నారు. వారు మనకు పని చేసేదాని కొరకు వారు భూమి మీద ఉన్నారు. భూమి మీద వాళ్ళు టూర్కు రాలేదు, పిక్నిక్ రాలేదు, భూమి మీద కొరకు మనకు సహాయం చేసేదానికి వచ్చారు. ఎందుకు? మనకు వ్యతిరేకంగా పనిచేసే దయ్యాలు ఉన్నాయి, మనకు వ్యతిరేకంగా పనిచేసే మనుషులు ఉన్నారు. కాబట్టి అవి న్యూట్రల్ చేయాలంటే మన శక్తి సరిపోదు, మన శక్తి చాలదు. 2వ దినవృత్తాంతం గ్రంథము 20వ అధ్యాయం క్లుప్తంగా నేను చెప్పి నేను ముగిస్తాను. 2 Chronicles 28th chapter. వాక్యం కొంచెం బాగా తెలిసిన వాళ్ళకు ఇక్కడ ఇందులో ఏముందో తెలుసు. నేను కూడా చాలాసార్లు ఈ భాగం నుంచి బోధించాను. అయితే ఈరోజు వేరే అంశాన్ని మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం. 20వ అధ్యాయంలో 1వ వచనం. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రపు ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతును తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినం ఆచరింపవలని చాటింపగా, యూదా వారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలోని జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలవబడి ప్రార్థన చేశాడు. యెహోషాపాతు రాజు మీదికి దాదాపు 3 రాజ్యాల వారు నిష్కారణంగా దాడి చేసేదానికి వచ్చారు. ఈ లోకంలో మనకు శ్రమ కలుగుతుందని ప్రభు చెప్పాడు. కొన్నిసార్లు కొన్ని దయ్యాలు, లేకపోతే కొంతమంది మనుషులు, కొన్నిసార్లు కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు, వారు నిష్కారణంగా మన మీదకి వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో ఇక్కడ యెహోషాపాతు మీదకి వీరందరూ కూడా దండెత్తి వచ్చారు. ఎప్పుడైతే ఇంత విస్తారమైన గొప్ప సైన్యము దండెత్తి వస్తుందో భయపడ్డారు. వీళ్ళు అనుకున్నారు, ఏమని? తుడిచేద్దాం ఇంకా యెహోషాపాతును, యూదా వారిని తుడిచేద్దాం, క్లీన్ చేసేద్దాం, ఇంకా ఉండకూడదు, ఈ యొక్క మ్యాప్లో ఉండకూడదు, యూదా వారు అసలు ఉండకూడదు, తుడిచేద్దామని అనుకున్నారు. యెహోషాపాతు నిజంగా భయపడ్డాడు. వామ్మో ఇంతమంది వస్తే నేనేం చేయాలి అని భయపడి పరిగెత్తిపోలేదు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చాడు, ఆయన పాదాల దగ్గర కూర్చొని మనసును నిలుపుకున్నాడు. ప్రభువా, వీరందరూ కూడా నా మీదకి వస్తున్నారు, యూదా వారి మీదకి వస్తున్నారు, అయ్యా ఏం చేయాలా అని చెప్పేసి ఆ దేవుని యొక్క సన్నిధిలో ఏమండి ప్రార్థన చేస్తే దేవుని యొక్క నడిపింపును పొందుకొని యూదా అంతటా కూడా ఏం చేశాడంటే ఉపవాస దినమును ప్రకటించాడు. అందరూ ఫాస్టింగ్ ఉండండి, ఈరోజు
ఈరోజు అందరూ ఫాస్టింగ్ ఉన్నారని చెప్పేసి అందరినీ రమ్మన్నాడు, ప్రార్థన చేద్దాం రండి, ప్రార్థన చేద్దాం రండి. హల్లెలూయా. యూ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ప్రేయర్, యూ షుడ్ నో ద పవర్ ఆఫ్ ప్రేయర్. ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ నో ద పవర్ ఆఫ్ ప్రేయర్. కుటుంబంకి సమస్యలు వచ్చినప్పుడు, సంఘాలకు సమస్యలు వచ్చినప్పుడు, వ్యక్తిగతంగా సవాలు వచ్చినప్పుడు నీవు లోకంలోకి వెళ్ళొద్దు, దేవుని దగ్గరికి రా, దేవుని పాదాల దగ్గరికి రా. లోకంలోకి వెళ్తే కొన్నిసార్లు పరిష్కారాలు దొరుకుతాయి, చాలాసార్లు దొరకవు. అయితే దేవుని దగ్గరికి వస్తే 100% పరిష్కారాలు నీకు దొరుకుతాయి. ఆయన ఎద్దకు వచ్చి ఆయన చెప్పిన మాటలు విని వాటి ప్రకారం చేస్తే ఖచ్చితంగా మనం పరిష్కారాలను, జవాబులను ఏ విషయంలో కూడా మనము పొందుకొనగలము. సో అక్కడ యెహోషాపాతు దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన అంతా కూడా ఒకవేళ చదువుతాను 6వ వచనం నుంచి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలం గలవాడవు, పరాక్రమం గలవాడవు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే. వారందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరవైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నువ్వు నీ ఎదుటను నిలబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదువు అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా. ఇశ్రాయేలీలు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ, మోయాబీలతోనూ, షేయిరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలీలు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయారు. మేము స్వతంత్రించుకొనవలని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మును తోలివేటకు వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేసాను. ఎంత బ్యూటిఫుల్గా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. దేవుణ్ణి అక్నాలెడ్జ్ చేస్తున్నాడు. డైరెక్ట్గా ప్రార్థన పాయింట్కి వెళ్ళడం లేదు. దేవా, నువ్వు దేవుడవయ్యా, నువ్వు బాహుబలం కలిగిన వాడవయ్యా, నిన్ను ఎదిరించకు ఎవరికి బలం చాలదయ్యా అని చెప్పి నువ్వు అబ్రాహాముతో నిబంధన చేసావు కదా, మాకు ఈ ప్రాంతాన్ని ఇచ్చావు కదా, ఈ ప్రాంతాన్ని మేము మాకు ఇచ్చినప్పుడు ఈ 3 గుంపుల వాళ్ళు జోలికి వెళ్ళొద్దన్నారు, మేము వదిలేసాం వారిని. అయితే వీరు ఎప్పుడేం చేస్తున్నారు, మేము వదిలేసినందుకు వారు మాకు ప్రత్యుపకారం చేయకుండా, అపకారం తలపెట్టి మా మీదకి వచ్చేసి మా స్థలాన్ని దోచుకునేదానికి వారు మా మీదకి వచ్చి ఉన్నారు. ఇది చాలా గొప్ప సైన్యము, మా శక్తి సరిపోదయ్యా, మా శక్తి సరిపోదు, వీరితో మేము పోరాడలేము, మా బలం తక్కువ, మా జ్ఞానం తక్కువ, మా సైన్యం తక్కువ, వీరు 3 కలిసి నా మీదకి వచ్చారు, మా బలం చాలదు, నీవే మాకు దిక్కు. కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు వెళ్తూ ఉంటే దేవుడు ఈ భాగం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నా చేత కావడం లేదు, నా వల్ల కావడం లేదు, ఈ అప్పుల నుంచి నేను బయటకు రాలేకున్నా, ఈ రోగం నుంచి నేను బయటకు రాలేకున్నా, ఈ దురలవాటు నుంచి నేను బయటకు రాలేకున్నా, ఈ వ్యసనం నుంచి నేను బయటకు రాలేకుండా ఉన్నాను, ఈ సమస్య నుంచి నేను బయటకు రాలేకున్నా, ఈ కుటుంబ సమస్యల గురించి నేను బయటకు రాలేకుండా ఉన్నా, కొంతమంది దుష్టుల నుంచి నేను విడుదల పొందుకోలేకుండా ఉన్నా, నా శక్తి సరిపోలేదు అని నీవు అనుకుంటున్నావా, నా వల్ల కావడం లేదు అనుకుంటున్నావా? అయితే నీకు ఒక గుడ్ న్యూస్, నీ వల్ల కావడం లేదనుకుంటే ఇక చింతించడం ఆపేసి సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టు. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైతే నా వలన కాదు అని నువ్వు అంటావో అప్పుడు 100% దేవుడు నీ పక్షంగా కార్యం చేస్తాడు. నీవే మాకు దిక్కుని ప్రార్థన చేసిను. 13వ వచనం, యూదా వారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకర్యా కుమారుడు ఆసపు సంతతి వాడును లేవీయుడునగు యహాజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగు ప్రకటించెను. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ అండి. హల్లెలూయా. ప్రార్థన చేసిందేమో యెహోషువ, దేవుని యొక్క ఆత్మ వచ్చిందేమో ఏమండి, దేవుని యొక్క ఆత్మ ఎవరి మీదకి వచ్చాడు? యహాజీయేలు మీదకి వచ్చాడు. ఎంత విచిత్రం కదా. దేవుని యొక్క కార్యాలు చాలా వింతగా ఉంటాయి, విచిత్రంగా. ప్రార్థన చేసింది ఈయన కదా ప్రభువా. హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యెషయా దగ్గరికి వెళ్ళాడు. ఇశ్రాయేలీయులు మొరపెడితే దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మోషే దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ యెహోషాపాతు మొరపెడితే దేవుడు
ఏమని యెహజీయేలు మీదకి వచ్చాడు. వచ్చి ఏమని పలుకుతున్నాడు? యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఎప్పుడైతే నీ చెయ్యి దాటుతుందో, నీ జ్ఞానానికి మించుతుందో, నీ సామర్థ్యానికి మించుతుందో, నీ పలుకుబడికి మించుతుందో, నీ పరిధి ఎప్పుడైతే నీ సమస్య దాటుతుందో, నీ చేత ఎప్పుడు కాదో, అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నువ్వేమీ చేయవలసిన అవసరం లేదు, ఈ యుద్ధము నీరు కాదు, నేనే చేస్తాను అన్నాడు. కొన్నిసార్లు దేవుడు దావీదుతో ఏమన్నాడంటే, వెళ్ళి యుద్ధము చెయ్యి అన్నాడు. కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క వాక్యంలో మీరేమి చేయొద్దు అన్నాడు. మోషేతో అన్నాడు కదా, మీరేం చేయొద్దు, ఈ యుద్ధం మీరు కాదు, యెహోవా జరిగిస్తాడు. నేడు యెహోవా మీకు అనుగ్రహించు రక్షణను మీరు కన్నులారా చూచెదరు. ఇంతవరకు 400 ఏండ్లుగా మీరు చూసిన ఐగుప్తీయులను మీరు ఇక జన్మలో మరి ఎప్పుడు చూడరు అన్నాడు దేవుడు. దేవుడు యుద్ధం చేస్తే మీ శత్రువు జన్మలో మీకు కనిపించరు, ఇక ఉండరు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? మీరేమనద్దు, నేను చూసుకుంటా, నేను యుద్ధం చేస్తా, భయపడద్దు, డోంట్ బి అఫ్రైడ్, యూ కీప్ క్వైట్, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవడే, వారు జీజు అను ఎక్కడు మార్గమున వచ్చెదరు. మీరు యెరూవేలు అరణ్య ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు, మీరు ఆయుధాలు తీసుకునవలసిన అవసరం కూడా లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడా ఉన్న యెహోవా దయచే రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడికుడి, రేపు వారి మీదికి పోడి, యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు, చూడండి, దైవజనం నుంచి వాక్యం వచ్చిన తర్వాత చాలామంది చేసేటట్లుగా, ప్రభువా నేను ప్రార్థన చేస్తే నువ్వు నాతో కదా మాట్లాడాల్సింది, నా మీదకి కదా రావాల్సింది, ఆడి మీదకి ఎందుకు వచ్చినావు? యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా? సాష్టాంగ నమస్కారం చేశాడు. హల్లెలూయా. దేవుని వాక్ వచ్చినప్పుడు ఆ వాక్కును గౌరవిస్తున్నాడు. ఆ వాక్కును గౌరవిస్తే ఏం చేస్తున్నాడు? సాష్టాంగ నమస్కారం చేశాను. యూదావారు, యెరూషలేము కాపురస్తులు యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించి, కహాతీయుల సంతతి వారును కోరహీయుల సంతతి వారును లేవీయులు నిలబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలుల దేవుడిని యెహోవాను స్తుతించిన. అసలు నేర్చుకోవాలండి, సౌండ్ ఎక్కువ ఉండాలి. అసలు ఈ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఈ సౌండ్లు అంతా కూడా మీ సౌండ్ల ముందు ఇవి ఎక్కువ వినపడకూడదు. వీటిని డామినేట్ చేయాలి మీ సౌండ్స్. మన సౌండ్ కొట్లాటలు కాదు వాడాల్సింది, కోపం వచ్చినప్పుడు కాదు ఎక్కువ సౌండ్ చేయాల్సింది, సంతోషంతో ఎక్కువ సౌండ్ చేయాలి. ఎలా స్తుతించారు వీళ్ళు? చూపిస్తున్నాడు దేవుడు మనకు. ఎలా స్తుతించారు? గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడని యెహోవాను స్తుతించారు. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి, మీ దేవుడని యెహోవాను నమ్ముకుని అప్పుడు మీరు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలను నమ్ముకుని అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. మరియు అతడు జనులకు హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచినాడు. వారు పరిశుద్ధ అలంకారము ధరించి సైన్యం ముందర నడుచుతూ యెహోవా కృప నిరంతరమును ఆయన స్తుతించడని స్తోత్రం చేయుటకు వారిని నియమించను. సోల్జర్స్ను నియమించలేదంట, పాటలు పాడేవారిని నియమించారంట. సైనికులను కాదు, పాటలు పాడేవారిని, గాయకులను, వాయిద్యాలు వాయించేవారిని నియమించారంట. ఏమని పాడాలంట వారు? ఏం పాట పాడాలంట? యెహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతించుడని పాట పాడాలంట. యెహోవా కృప నిరంతరమును ఆయన స్తుతించుడని పాట పాడాలంట. చూడండి 22 వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, ఈ వాక్యం కొరకే ఇంతసేపు ఇదంతా కూడా చెప్పడం, ఈ వాక్యం కొరకే. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, శెయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టాను గనుక వారు హతులైరి. ఎవరి మాటుగాండ్రు? దేవదూతలు. దేవుడు నేను చేస్తాను యుద్ధం అన్నాడు కదా, కాబట్టి ఎవరిని వాడుకున్నాడు? దేవదూతలు వాడుకొని వీళ్ళందరినీ లేపడేశాడు. దేవుడు లేపడేశాడు. దేవదూతలు సంహారము చేసి జరిగించారు. నేను చెప్పాను కదా, వెన్ యూ ప్రైజ్ గాడ్ ఏంజల్స్ విల్ బి యాక్టివేటెడ్. నువ్వు 1000 స్తుతులు ప్రతిరోజు చేస్తుంటే దేవదూతలు చురుకుగా పనిచేస్తున్నారు, నీ పక్షంగా చురుకుగా పనిచేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. హల్లెలూయా.
the more you praise God, the more you praise God, you can see and you can enjoy and you can experience more of angelic ministry. నీకు తెలియకుండానే నీవు దేవదూతల పరిచయం పొందుకుంటావు. when you praise God, when you sing praises to God with all of your heart, హృదయపూర్వకంగా మనపూర్వకంగా చేయబడే స్తుతి ఆరాధనకు దేవదూతలు స్పందిస్తారు. వారు ఏమి చేయాలో అవి చేస్తారు. ఎవరిని కలపాలో వారిని కలుపుతారు, ఎవరిని తీసేయాలో వారిని తీసేస్తారు, ఎవరిని పైకెత్తాలో వారిని పైకెత్తుతారు, ఎవరిని కిందికి తొక్కేయాలో వారిని తొక్కేస్తారు. ఏది జరగాలని కోరుకుంటున్నావో దాన్ని జరిగించి వారు తీరుతారు. అమ్మోనీయులను మోయాబీలను షేరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షేరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకున్నట్టుకు మొదలుపెట్టిరి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా దేవుని స్తుతిస్తే ఏమవుతుందంటే మీకు విరోధంగా లేచినటువంటి వారు ఒకరినొకరు పొడుచుకుంటారు, వారు ఒకరికొకరు గొడవలు పడతారు. ముగ్గురు వచ్చారనుకోండి, అస్సలు భయపడద్దండి. ఎవరైనా ముగ్గురు మీ మీదకి వచ్చారనుకోండి, 5 మంది మీ మీదకి వచ్చారనుకోండి, 3 రకాల 3 కుటుంబాలు కావచ్చు, 3 వ్యక్తులు కావచ్చు, 3 శత్రువులు కావచ్చు, 3 సంస్థలు కావచ్చు, 3 రాజకీయ నాయకులు కావచ్చు, ఏమైనా 3 ఉన్నత దేవులు కావచ్చు, ఎవరైనా సరే మీరు స్తుతిస్తే ఏమవుతుంది తెలుసా? వారు ఒకరినొకరు కొట్టుకుంటారు, వారి మధ్య గొడవలు వస్తాయి, వారు సపరేట్ అయిపోతారు, వారు వేరైపోతారు, ఒకరంటే ఒకరికి పొసకుండా అయిపోతుంది. ఇదంతా ఎవరు చేస్తారు తెలుసా? దేవదూతలు చేస్తారు. దిస్ ఈజ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్. మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్. వారు ఒకరిని ఒకరు కదా, యెహోషాపాతును చంపాలని వచ్చినటువంటి వారు యెహోషాపాతును మరచిపోయి ఒకరినొకరు చంపుకుంటున్నారు. దేవుడు యుద్ధం చేస్తే అలాగే ఉంటుంది. దేవుడు యుద్ధం చేస్తే శాల్తీలు లేచిపోతాయి. దేవుడు యుద్ధాలు చేస్తే శత్రువులు భూమి మీద మిగలరు. సెలబ్రేట్ గాడ్స్ గుడ్నెస్. మాటగాన్ని పెట్టాడంటే ఇక్కడ దేవదూతలను దేవుడు ఉపయోగించుకొని శత్రువులను నిర్మూలన చేసేసాడు. యెహోషాపాతు భయపడ్డాడు, కానీ ఇప్పుడు విజయం వచ్చేసింది. అక్కడితో ఆగిపోయిందా? చూడండి 24 వచనము. యూదా వారు అరణ్యమందున కాపర్ల దుర్గం దగ్గరకు వచ్చి సైన్యం తట్టుచుడుగా వారు శవములై నేల పడి ఉండి ఒక్కడును తప్పించుకోనలేదు. ఐ ప్రొఫెసీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. ఒక్కడు తప్పించుకోవడం. దేవదూతలు ఈ మాటను నెరవేర్చుదురుగాక. ఆర్డిజే మినిస్ట్రీస్ కొరకు నియమించబడినటువంటి వేల కొలది దేవదూతలు ఈ మాటను తీసుకొని ఈ మాటను వారు నెరవేర్చుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడు మిగలేదంట. గొప్ప సైన్యంలో, విస్తారమైన సైన్యంలో నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ ఎస్కేప్. దేవుడు యుద్ధం చేస్తే ఇలాగే ఉంటుంది. మనుషులు యుద్ధం చేస్తుంటే తప్పించుకుని పోయిండేవారేమో కానీ, ఏమన్నా యెహోషాపాతు సైడ్ వాళ్ళు కొంతమంది చచ్చిపోయిండే వాళ్ళు, వాళ్ళ సైడ్ కొంతమంది చచ్చిపోయిండే వాళ్ళు, ఫైనల్గా యెహోషాపాతు మొత్తం లేపేసిండేవాళ్ళు. కానీ ఇక్కడ పాట పాడమన్నాడు, దేవుడు పాటలు పాడమంటున్నాడు, మనస్ఫూర్తిగా దేవుడిని స్తుతించమంటున్నారు. హల్లెలూయా. దేవుని స్తుతించమంటున్నాడు, దేవుని కొనియాడమంటున్నారు, ఆనంద గానం చేయమంటున్నాడు, ఉత్సాహ స్తోత్రాలు చేయమంటున్నాడు. నీవు ఉత్సాహ స్తోత్రాలు చేస్తే దేవుడు నీ పక్షంగా యుద్ధాలు చేస్తాడు. 94 కీర్తనలు అంటాడు, నా పక్షంగా భక్తిహీనుల మీదకి, నా పక్షంగా దుష్టుల మీదకి ఎవడు లేచును అంటాడు. ఎంత వేధించారో, ఎంత బాధ పెట్టారో, ఎంత హింసించారో, ఎంత సతాయించారో, ఎంతగా టార్చర్ పెట్టారో, ఎంతగా వెంటాడారో. ఆ యొక్క మనిషి ఏమన్నాడంటే, ఆ కీర్తనకాడు ఏమన్నాడంటే, దుష్టులకు వ్యతిరేకంగా నా పక్షంగా ఎవడు లేస్తాడు? భక్తులకు వ్యతిరేకంగా నా పక్షంగా ఎవడు లేస్తాడు? నా పక్షంగా ఎవరు లేరే, ఎవరు లేస్తారని కలవరిస్తూ ఉన్నాడు. ఒకవేళ అటువంటి స్థితిలో నీవు ఉన్నావా? నా పక్షంగా ఎవరు లేరు, నాకు పలుకుబడి లేదు, నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర మాట తిరగలేదు, నా దగ్గర టాలెంట్స్ లేవు, నా పక్షంగా ఎవరు లేరు, నా పక్షంగా ఏం మనిషి లేడు, నాకు ఎవరు సాయం చేస్తారని నువ్వు అనుకుంటున్నావా? అయితే దేవుడు నీ పక్షంగా సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ యుద్ధము నీవు కాదు, నీ దేవుడైన యెహోవా నీ పక్షంగా యుద్ధము జరిగిస్తాడు. ఆయన ఎలా జరిగిస్తాడు? దేవదూతలను వాడుకుంటాడు, మాటుగాండ్లను వాడుకుంటాడు. మాటుగాండ్లను పెట్టి గర్వపోతులైనటువంటి మోయాబీలను మొత్తిపడేశాడు దేవుడు. ఒక్కడును తప్పించుకొనలేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకుంటూ దగ్గరికి రాగా ఆ శవముల యొద్ద
ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనపడను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా పోల్చుకుంటే కొల్ల సుమతి విస్తారమైనందున దానిని కూర్చుకున్నటకు 3 దినములు పట్టెను. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందు నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఎంతమంది పెట్టుకుంటారో బెరాకా అని పేరు. ఎక్కడ ఉందో కూడా తెలియదు వాళ్ళకి. బెరాకా ఎక్కడ ఉందంటే వీధి అడ్రస్ చెప్తారు, పలాని చోట ఉంది బెరాకా చర్చ్ అంటారు, బెరాకా మినిస్ట్రీస్ పలాని చోట ఉంది అంటారు. బెరాకా ఇక్కడ ఉంది. బెరాకా వచ్చిన దానికి కారణము దేవదూతల పరిచర్య. హల్లెలూయా. ఈ అధ్యాయంలో స్తుతిస్తే దేవుడు కార్యం చేస్తాడని తెలిసాం, కానీ ఎలా కార్యం చేస్తాడంటే దేవదూతలను ఉపయోగించుకుంటాడు, దేవదూతల పరిచయం ఉపయోగించుకుంటాడు. హల్లెలూయా. భూమి మీద ఏ కార్యం జరగాలన్నా కూడా మనిషిని దేవుడు వాడుకుంటాడు. మనుషుల పక్షంగా దేవదూతల చేత తన పనులు తాను జరిగించుకుంటాడు. ఒక్కడు కూడా తప్పించుకోలేదు. అయిపోయిందా? వీళ్ళు ప్రాణాన్ని మాత్రం కాదండి, డబ్బులు కూడా పోగొట్టుకున్నారు. వీళ్ళు సర్వము పోగొట్టుకున్నారు. అంతే. ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా ఎవరు లేచినా కూడా వారు సర్వము కోల్పోతారు. చరిత్ర చెబుతూ ఉంది. ఇశ్రాయేలును ముట్టుకున్న ప్రతివాడు శాపగ్రస్తుడు. ఈరోజు విశ్వాసులను ముట్టుకున్నటువంటి ప్రతివాడు శాపగ్రస్తుడు. సంఘాలను ముట్టుకున్నటువంటి ప్రతివాడు శాపగ్రస్తుడు. దైవజనులను ముట్టుకున్నటువంటి ప్రతివాడు శాపగ్రస్తుడు. దానియేలును ముట్టుకున్నారు, సింహాల బోన్లోకి పంపించారు, నిందలు వేసి సింహాల బోన్లోకి పంపించినటువంటి దానియేలు మీద నిందలు మోపినటువంటి ప్రతి కుటుంబ సమేతంగా నాశనం అయిపోయింది. మొగోళ్ళొక్కలే కాదు, చిన్న పిల్లలు కూడా శాపగ్రస్తులు అయిపోయారు. జీవము కలిగిన దేవుని చేతిలో పడటం బహుభయంకరం. దే లాస్ట్ ఎవ్రీథింగ్. దే లాస్ట్ దేర్ లైవ్స్, దే లాస్ట్ దేర్ మనీ. 3 రోజులు పట్టిందంట. ఈరోజు నేను ఒక మాట చెప్తాను, మీరు రాసుకోండి. అది నెరవేరినప్పుడు దేవుని మీరు స్తుతించవచ్చు, మీరు వెయిట్ చేయొచ్చు. ఈరోజు మార్నింగ్ నేను ప్రేయర్ చేస్తున్నాను సర్వీస్లో. నేను ప్రార్థన చేస్తూ ఐ వాజ్ కాలింగ్ మనీ. నేను డబ్బులు పిలుస్తూ ఉన్నా. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక సహోదరికి సడన్గా కళ్ళు తెరవబడ్డాయి. ఆమె విజన్ చూస్తుంటే 5,000 రూపాయల నోట్లు కనపడుతున్నాయట. మీరు రాసుకోవచ్చు. ఎప్పుడు మీరు ఇంతవరకు వినిండరు. దేవుడు చూపించినటువంటి దర్శనం కాబట్టి ఈరోజో రేపో ఏమంటే కొంతకాలం తర్వాత ఖచ్చితంగా ఇది అయితే ఖచ్చితంగా తీరుతుందని నేను ఫుల్గా నమ్ముతున్నా. 5,000 రూపాయల నోట్ల కట్టలు సంచులతో తీసుకొని మా దగ్గరికి వచ్చి కుమ్మరిస్తున్నారంట కాళ్ళ దగ్గర. ఆ దర్శనాన్ని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చూపించాడంట. 5,000 రూపాయల నోట్లు. సో కాబట్టి భవిష్యత్తులో 2,000 రూపాయలు క్యాన్సిల్ చేశారు, కానీ 5,000 రూపాయల నోట్లు రాబోతున్నాయి. 500 రూపాయల నోట్లు ఎలా ఉన్నాయో 5,000 రూపాయల నోట్లు కూడా రాబోతున్నాయి. నాకు తెలిసి ఆర్బీఐ వాళ్ళు కూడా ఇంతవరకు ఆలోచన వచ్చిండదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాబోతుందో ముందే మనకు చెప్పాడు. ఐ థింక్ వీ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు టాక్ అబౌట్ 5,000 రూపీస్ నోట్. హల్లెలూయా. ఎడిటర్స్ డిజైన్ చేసి పడేసేయండి, 5,000 రూపాయల నోట్ డిజైన్ చేసేయండి. సంచులతో డబ్బులు తీసుకుని వస్తున్నారంట. యెహోషాపాతు మీదికి వచ్చినందుకు వారు ప్రాణాలు పోగొట్టుకున్నారు, నిత్య అవమానాన్ని పొందుకున్నారు, డబ్బులన్నీ పోగొట్టుకున్నారు. 3 రోజులు ఏరుకున్నారంట. మీకు తెలుసా ఆత్మీయ మండలంలో ఎంత సంపద ఉందో మీకు తెలుసా? ఆత్మీయ మండలంలో ఎంత పంట ఉందో తెలుసా? ఆత్మీయ మండలంలో ఎన్ని ఆత్మలు ఉన్నాయో తెలుసా? ఆత్మీయ మండలంలో ఎన్ని కోట్ల డబ్బులు మూలుగుతుందో తెలుసా? స్విస్ బ్యాంకులో నల్లధనం ఎలా మూలుగుతుందో ఆత్మీయ మండలంలో కూడా డబ్బులు మూలుగుతూ ఉన్నాయి. ఎవరైతే క్లెయిమ్ చేస్తారో, ఎవరైతే మాకు కావాలని క్లెయిమ్ చేస్తారో, ఎవరైతే కొన్ని సూత్రాలు పాటిస్తారో వారి వశమైపోతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వీ క్లెయిమ్ all the unclaimed harvest of souls, unclaimed harvest of money, we claim it in the name of Jesus. We command it to come in the name of Jesus. We dispatch all our angels to go and cause these things to happen in the name of Jesus. ఎవరికి అర్థం కాకుండా పర్లే, మా దేవదూతలకు అర్థమైపోయింది. వారికి పని అప్పగించే ఇప్పుడు నేను, మీరే దీనికి సాక్షులు. విస్తారమైనటువంటి ధనం దొరికింది కదా. ఈ యుద్ధం తర్వాత యెహోషాపాతు గొప్ప ధనవంతుడైపోయాడు. అతి విస్తారమైన కలిమి. ఇప్పుడు మన దగ్గర హైయెస్ట్ ఉన్నటువంటి నోట్ ఏదంటే 500 రూపీస్ నోట్స్ 3 రోజులు డే అండ్ నైట్ ఏరుకుంటే ఎన్ని ఏరుకోగలరు?
ఎన్ని ఎరుకోగలరు? లెక్కచారం వేసుకుని 3 రోజులు పట్టిందంట. అంత బంగారును వారు సంపాదించుకున్నారు. ఏ యుద్ధం కూడా యుద్ధంతో ఏమంటే శత్రువుల నాశనంతో ముగియదు. దాంతోపాటు దేవుడు ఏమిస్తాడు తెలుసా? గాడ్ గివ్స్ యు మనీ. గాడ్ గివ్స్ యు మనీ. పోరాటం కూడా వెళ్తున్నావా? యుద్ధం కూడా వెళ్తున్నావా? ఏం భయపడద్దు, అస్సలు భయపడద్దు. నీ కొరకు దేవుడు గొప్ప మేలును దాచి ఉంచాడు. గొప్ప మేలును దాచి ఉంచాడు. గొప్ప యుద్ధము, గొప్ప సంపద నీకు వస్తుంది. గొప్ప పోరాటము, గొప్ప విజయం నీకు వస్తుంది కదా. బైబిల్లో దేవుడు వ్రాయించాడు. ఎన్నో కార్యాలు జరిగాయి, కానీ దీనిని దేవుడు మన కొరకు ఆయన వ్రాయించాడు. సో వీ కెన్ సీ ద మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్. దే విల్ ఫైట్ ఫర్ అస్. దే విల్ ఫైట్ విత్ అవర్ ఎనిమీస్. దే విల్ ఫైట్ విత్ యువర్ ఎనిమీస్. నీ పనంతా ఏంటి? ఉదయకాలంలో మేము కూడా 149వ కీర్తనను 94వ కీర్తనను ధ్యానించాం. మన పనంతా ఏంటి? ఆనందగానం చేయడము, యెహోవా దయలుడైన కృప నిరంతరం ఉండు అని చెప్పడము. దట్ ఈస్ అవర్ వర్క్. అది మన పని. మనం ఆ పని చక్కగా చేస్తే చాలు. దేవదూతలు తమ పనులు తాను చక్కగా చేసి ఏమండి మన యొక్క హృదయ వాంఛను వారు నెరవేరుస్తారు. మన ప్రార్థనలన్నిటినీ కూడా వారు ఏమంటే జవాబులు తీసుకొని వస్తారు. దేవుడి యొక్క మాటలు మన వెనుకటిలో ఆయన 100 రెట్లుగా 1000 రెట్లుగా ఫలింపచేయును గాక.